లేకుంటే కొంత గతం కన్నా కొంత మార్పు కనపడుతుంది. కొంత ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా కొన్ని పరోక్షంగా కొన్ని కామెంట్స్ కూడా ఆల్రెడీ చేశారు. ఎవరైనా అహంకారం పనికిరాదని వీళ్ళు వాళ్ళని పేర్లు పెట్టకపోయినా ఎవరినైనా కొన్ని చేశారు. అది అందరూ దాని మీద కూడా ఒక చర్చ నడుస్తుంది. సరే, ఇవాళ ఈ కాంటెస్ట్లో ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం గతంలో ఉన్నట్టే వ్యవహరిస్తుందా లేదు అనేటువంటి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమీకరణ, ముఖ్యంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు, ఆ సమీకరణలో చూసినప్పుడు ఇన్నాళ్ళు అన్యాయం జరిగినా ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుందని ప్రజల వైపు నుంచి వాళ్ళకి యాస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ అంచనాలు ఎక్కువ అనిపిస్తున్నాయి. నాకు ఒక జర్నలిస్ట్గా నా అబ్జర్వేషన్. ఖచ్చితంగా అంచనాలు ఉన్నాయి ప్రజలకి. కాబట్టే అభివృద్ధి లేని, డెవలప్మెంట్ ఊసెత్తని, కేవలము డిస్ట్రక్షన్ ప్రభుత్వాన్ని కాదని ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఇచ్చారు. ఇందాక తులసిరెడ్డి గారు ఏమంటారంటే అదే సినిమా మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయ్యింది అంటారు. తేడా ఉందండి. బాహుబలి ఒకటది, పేరు అదే, బాహుబలి రెండుది. సో 5 ఏళ్ళు ప్రభుత్వము నడిపించినప్పుడు కొత్త ప్రభుత్వము బడ్డింగ్ ప్రభుత్వాన్ని ఏ విధంగా కేంద్రం ఆదుకుందో మనం చూసాము. సరే, మీకు ఒకటే చెప్తాను, అది రాలేదు ఇది రాలేదు అని చెప్పడానికి మనకి 2-3 ఏదో కనపడచ్చు. మళ్ళీ ప్రశ్న వస్తుందంటే ఆదుకుంటే 18కి ముందు బాబు గారు ఎందుకు ధర్మపోరాటం చేయాల్సి వస్తుందని వస్తుందిలేండి, అది వదిలేద్దాం ఇక అమ్మాయి. దానికంటలా నేనేది ఈ గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఈ 23 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో 25 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో మీకు 53 కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొత్తగా ఏర్పడ్డాయండి. 70 ఏళ్ళు పట్టింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఒక్క హైదరాబాదులో మాత్రమే 156 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పరిచి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే మిగతా తెలంగాణ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాయలసీమని, ఉత్తరాంధ్రాన్ని అన్నింటినీ నిర్వీర్యం చేస్తే కేవలము ఈ 10 సంవత్సరాలలో 53 కేంద్ర ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయి. ఇవాళ ఏదో కొబ్బరికాయ కొట్టడం కాదండి, శిలాఫలకం వేయడం కాదండి. సో ఇది డెవలప్మెంట్కి ఒక మచ్చు తునక. అంచేత డబుల్ ఇంజిన్ సర్కారు యొక్క ప్రభుత్వం యొక్క లాభం కాంగ్రెస్ పార్టీ ఏం చేసేదంటే ఎక్కడెక్కడ విపక్ష ప్రభుత్వాలను సంస్థలు అమ్మేస్తున్నారు కదా, కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు మీరంటారు, ఏంటంటారు? మళ్ళీ చూడమని పెద్ద పోరాటం చేసిన విశాఖ ఉక్కుని అమ్మేస్తున్నారు, మళ్ళీ ఏమో కొత్తగా పెట్టామంటారు, ఏంటంటారు? మళ్ళీ ఆ చర్చ ఇంకోటి. అదే చెప్పేది. ఇప్పుడు 1-2 మీరు విమర్శించగలుగుతారు కానీ విపక్షం అన్నా ఈ 53 సంవత్సరాలు వచ్చినాయి మాట్లాడరండి. ఇప్పుడు 10 రూపాయలతో వైద్యం ఎయిమ్స్ని పట్టుకొచ్చాడు. ఢిల్లీ లాంటి ఎయిమ్స్ని విజయవాడ నగరంలో, అమరావతిలో కట్టాము. అది కనపడదండి. నిట్టు తాడేపల్లి కూడా చూడండి, అద్భుతంగా. మచిలీపట్నంలో మీకు బెల్లది కనపడట్లేదండి. ఆల్రెడీ ఫంక్షన్ అయ్యో, ఇవన్నీ ఫంక్షన్ అయ్యే సంస్థలు. ఇవన్నీ 53 కేంద్ర ప్రభుత్వ సంస్థలు 10 ఏళ్లలో పెట్టాం, రన్నింగ్లో తీసుకొచ్చాం, వేల ఉద్యోగాలు వచ్చినాయి. ఇవి రఘురామ్ గారు సంఖ్య పెంచద్దు అంటున్నా అంతే. ఒక 15 వచ్చినాయి, 53 కాదు. 53 లిస్టు ఇస్తాను అంటే కనపడని చిన్నవి పెద్దవి అన్నీ కలిపితేనండి. సో వాళ్ళ ఇన్స్టిట్యూషన్, వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాదండి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చినాయి అంటారు అనమాట. అవన్నీ ఉన్నాయి, ఇస్తాను. అయితే ఏంటంటే ఇలాంటి ఉన్నదాన్ని ఇంకా ఆదిలోనే అన్నప్రాసన రోజున